వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి థర్మోడైనమిక్స్ అనే ఒక చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఇది రెగ్యులర్గా రిపీటెడ్గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో రావడం అనేది జరుగుతుంది. అది స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. హెస్ స్థిర ఉష్ణ సంకలన నియమాన్ని నిర్వచించి వివరించండి అనేది ఈ క్వశ్చన్ యొక్క సారాంశము. మనకి ఏంటంటే దానికి సంబంధించిన క్లారిఫికేషను, డెఫినేషను, దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్, ఒక డయాగ్రామ్ ఇవాళ క్లాస్లో మనం నేర్చుకోబోతుంది. నేర్చుకునే ముందు ఒక చిన్న హోల్డ్ హిస్టరీ, ఒక పాయింట్ మనం తెలుసుకుంటే కొంచెం మనకు అవగాహన పెరుగుతుంది. జీహెచ్ హెస్ అనే ఒక సైంటిస్ట్ 1840లో ఒక ఫండమెంటల్ లా అని ఒక దాన్ని మనకి చెప్పారు. ఇది థర్మోకెమికల్ ఈక్వేషన్స్కి సంబంధించి ఈ క్యాలిక్యులేషన్స్ అంటే హీట్ చేంజ్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్కి సంబంధించి ఒక ఫండమెంటల్ లా అనమాట. ఆ ఫండమెంటల్ లానే మనం ఈరోజు మనం ఒక డెఫినేషన్ హెస్ లాగా మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ చూసప్పుడు మనం డెఫినేషన్ దగ్గరకు వద్దాం. ఎంథాల్పీ ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్, దేర్ ఫోర్ ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్ బిట్వీన్ ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్. అంటే మనకి ఇక్కడ ఎంథాల్పీ అనేది ఒక స్టేట్ ఫంక్షన్ కాబట్టి ఇది కేవలం ఈ చేంజ్ ఇన్ ఎంథాల్పీ అంటే ఎంథాల్పీ మార్పు దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకి ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ మీద మాత్రమే ఇది ఆధారపడుతుంది అనమాట. అంటే తుది స్థితుల మీద మాత్రమే ఈ యొక్క ఎంథాల్పీ చేంజ్ అనేది ఆధారపడుతుంది తప్ప ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ యొక్క నేచర్ మీద, ఇంటర్మీడియట్స్ మీద ఏ రకంగానూ మనకి ఇది ఆధారపడి ఉండదు అనేది మన అక్కడ పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇనీషియల్ స్టేట్ అంటే రియాక్టెంట్స్, ఫైనల్ స్టేట్ అంటే మనకు ప్రొడక్ట్స్గా దీన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇంకొక విధంగా మనం తెలుసుకోవాలనుకుంటే, ఇన్ అదర్ వర్డ్స్ ఎంథాల్పీ చేంజ్ ఫర్ ఏ రియాక్షన్ ఈజ్ ద సేమ్ వెదర్ ఇట్ అక్కర్స్ ఇన్ వన్ స్టెప్ ఆర్ ఇన్ సెవరల్ స్టెప్. అంటే ఒక రియాక్షన్కి సంబంధించినటువంటి ఎంథాల్పీ చేంజ్ అనేది ఒకేలా ఉంటుంది ఎప్పుడది ఆ యొక్క రియాక్షను అది ఒక స్టెప్లో జరిగినా లేకపోతే సిరీస్ ఆఫ్ స్టెప్స్ అంటే మల్టిపుల్ స్టెప్స్లో జరిగినా సరే దాని యొక్క ఎంథాల్పీ చేంజ్ అనేది ఎలా ఉంటుందంటే ఒకేలా ఉంటుందన్నమాట. ఎంథాల్పీ మార్పు ఒకే విధంగా ఉంటుందన్నమాట. దాన్ని మనం డెఫినేషన్గా వర్డ్స్లో మనం రాయాలనుకుంటే ఒకసారి చూస్తే ఎస్లాకి సంబంధించిన డెఫినేషన్ ఒకసారి మనం ఇలా చదవచ్చు. ద టోటల్ ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ సేమ్ వెదర్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ ఇన్ సెవరల్ స్టెప్స్. అంటే ఒక చర్య మనకి సింగిల్ స్టెప్లో ఒకే దశలో జరిగినా సరే లేకపోతే సెవరల్ స్టెప్స్ అంటే మల్టిపుల్ స్టెప్స్లో జరిగినా సరే మనకి ఇక్కడ దానికి ఎంథాల్పీ చేంజ్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ ఒకేలా ఉంటుంది అనేది ఈ యొక్క డెఫినేషన్ యొక్క ముఖ్యమైనటువంటి సారాంశంగా దీన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఈ యొక్క డయాగ్రామ్లో ఒకసారి చూస్తే ఇది రియాక్టెంట్, ఇదేమో మనకి ఇక్కడ ప్రొడక్ట్. ఒక సింగిల్ స్టెప్లో ఈ రియాక్షన్ ఒకే స్టెప్లో జరిగింది. ఇక్కడ ఏ అనే రియాక్టెంట్, డి అనే ఒక ప్రొడక్ట్గా మారింది అనమాట. ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ మనం ఏం చెప్పొచ్చు అంటే డెల్టా హెచ్ అని మనం ఇక్కడ మనం చూడొచ్చు. అంటే రెండోది ఏం చెప్పుకున్నాం, సెవరల్ స్టెప్స్ అలా మల్టిపుల్ స్టెప్స్ అలా జరుగుతుంది. అంటే మనకి ఏ అనే రియాక్టెంట్ మనకి బీగా మారింది, బి అనేది సిగా మారింది, సి ఫైనల్ స్టెప్కి వచ్చినట్టు డి అనే ఒక ప్రొడక్ట్గా మారింది అనమాట. అంటే ఎన్ని స్టెప్స్ జరిగినాయి, ఏ నుంచి బి 1, బి నుంచి సి 2, సి నుంచి డి 3 స్టెప్స్లో మనకి రియాక్షన్ ఇక్కడ ఈ రెండో మెథడ్లో మనకి జరిగినట్టు తెలుస్తుంది. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఎంథాల్పీ చేంజ్ డెల్టా H1, ఈ రెండింటికి మధ్య ఉన్న ఎంథాల్పీ చేంజ్ డెల్టా H2, ఈ రెండింటికి మధ్య ఉన్న ఎంథాల్పీ చేంజ్ డెల్టా H3గా మనం తీసుకుంటే ఈ డెల్టా H1 ప్లస్ డెల్టా H2 ప్లస్ డెల్టా H3 దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఈ సింగిల్ స్టెప్లో జరిగినటువంటి డెల్టా హెచ్కి ఎనర్జీకి ఎంథాల్పీ చేంజ్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే మనకి ఏంటి ఇక్కడ అకార్డింగ్ టు హెస్లా డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా H1 ప్లస్ డెల్టా H2 ప్లస్ డెల్టా H3 అంటే సింగిల్ స్టెప్ మల్టిపుల్ స్టెప్స్కి ఈక్వల్గా ఉంటుందని మనం ఇక్కడ దీన్ని మనం చెప్పొచ్చు అనమాట. దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూస్తే కన్సిడర్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడడం అనేది ఇట్ క్యాన్ బి ప్రిపేర్డ్ ఇన్ 2 ways. దీన్ని మనకు 2 పద్ధతుల్లో దీన్ని మనం తయారు చేయొచ్చు. ఒకటేమో డైరెక్ట్ మెథడ్, రెండోదేమో ఇండైరెక్ట్ మెథడ్. ఇక్కడ మన హీట్ చేంజెస్ అంటే ఎంథాల్పీ చేంజ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి వాటిని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటి మనకి ఇక్కడ డైరెక్ట్ మెథడ్ బై హీటింగ్ కార్బన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్లో మనం కార్బన్ మనం ఏం చేస్తాం అంటే హీట్ చేస్తాం. ఈక్వేషన్ ఒకసారి చూస్తే కార్బన్ ఏమవుతుంది, మనకి ఈక్వేషన్లో వీటి యొక్క ఫిజికల్ స్టేట్స్ కూడా రాయాల్సి ఉంటుంది. కార్బన్ సాలిడ్ స్టేట్, ఆక్సిజన్ గ్యాసెస్ స్టేట్, ఏర్పడినటువంటి ప్రొడక్ట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ స్టేట్ అనమాట. అంటే కార్బన్ ఆక్సిజన్ ఎక్సెస్ ఆక్సిజన్ హీట్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఒక సింగిల్ స్టెప్లో, ఒక డైరెక్ట్ మెథడ్ సింగిల్ స్టెప్లో మనకి ఇక్కడ ఏర్పడిపోయింది అనమాట. అంటే డెల్టా హెచ్ అనేది ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ ఎంత అంటే -393.5 కిలోజౌల్ ఫర్ మోల్ అనమాట. ఒక
సింగిల్ స్టెప్లో జరిగినప్పుడు. ఈ రెండోది ఇండైరెక్ట్ మెథడ్లో మనం ఎలా జరుగుతుందో ఒకసారి మనం చూస్తే కార్బన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఫాలోయింగ్ 2 స్టెప్స్. ఇక్కడ ఒకటే స్టెప్లో కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడితే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది 2 స్టెప్లో ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో కార్బన్ దేంతో ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ మోనాక్సైడ్గా ఏర్పడింది ఇక్కడ ఫస్ట్ స్టెప్లో. అక్కడ ఎంథాల్పీ చేంజ్ ΔH1 అనుకుంటే దీనికి ఎంథాల్పీ చేంజ్ ఎంత అంటే మనకి ఇక్కడ -110.5 కిలోజౌల్స్ అనమాట. ఈ కార్బన్ మోనోఆక్సైడ్ మళ్ళీ ఏమైంది మనకి ఇక్కడ ఆక్సిజన్తో ఆక్సిడైజ్ అయ్యి అప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ సెకండ్ స్టెప్లో మనకి ఇక్కడ ఏర్పడింది. అప్పుడు ΔH2గా దీని యొక్క ఎంథాల్పీ చేంజ్ అనుకుంటే ఇక్కడ -283.0 కిలోజౌల్స్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ మైనస్ అని అంటున్నాం అంటే ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అనమాట, ఉష్ణాన్ని హీట్ని రిలీజ్ చేసే రియాక్షన్స్ అనమాట. ఫస్ట్ స్టెప్లో -393.5 అయితే ఇక్కడ ఈ 2 స్టెప్స్లో మనకి ఫస్ట్ స్టెప్లో కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడినప్పుడు -110.5 కిలోజౌల్స్. ఈ కార్బన్ మోనాక్సైడ్ మళ్ళీ ఆక్సిడైజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడినప్పుడు ΔH -283.0 కిలోజౌల్స్ అనమాట. అంటే మనం ఇక్కడ ఎలా చెప్పాలి, సేమ్ అని చెప్పాలి కాబట్టి టోటల్ మనకి ఎంథాల్పీ చేంజ్ ఏంటంటే మనకి ఇక్కడ -393.5 అనమాట. ఎలా వచ్చింది మనకి ఇక్కడ ΔH1 110.5 ఇక్కడ ప్లస్ ΔH -283 మనకి కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే -393.5 కిలోజౌల్స్ మనకి ఇక్కడ వచ్చిందనమాట. అంటే ద 2 ΔH వాల్యూస్ ఆర్ సేమ్. అంటే ఇక్కడ ఈ ΔH వాల్యూ 393, ఇక్కడ వచ్చినటువంటి 2 స్టెప్లో వచ్చినటువంటి వాల్యూ కూడా రెండు కూడా మనకి ఎలా ఉన్నాయంటే సేమ్ ఒకేలా ఉన్నాయన్నమాట. అంటే మనకి యాజ్ పర్ మనకి డెఫినేషన్ ప్రకారం సేమ్ అనమాట. ఎంథాల్పీ చేంజ్ అనేది సింగిల్ స్టెప్లో జరిగినా లేకపోతే సెవరల్ స్టెప్లో జరిగినా సరే దీనికి ఫలిత ఎంథాల్పీ మార్పు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒకేలా ఉంటుందని మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ.